పూరా లోకల్. మనకు వన్స్ ఫేమ్ వచ్చాక మనం ఫేమస్ అయ్యాక తెలియకుండానే ఒక ఆ బిహేవియర్ ఆ యాటిట్యూడ్ చూపిస్తాము. అలా మీకు ఎప్పుడన్నా అయ్యో నేను కొంచెం ఓవర్ చేశానే ఆ టైంలో అని అనిపించిందా మీకు స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ లో ఫేమ్ వచ్చాక? కొంచెం వచ్చేది, ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చిందే, అందుకనే వచ్చే అహంకారం వచ్చి మేము గురువుల దగ్గరికి వెళ్ళింది. అహంకారం వచ్చి ముట్టికాయలు పడి దానికి రిఫ్లెక్షన్ వచ్చి జనం మీద తప్పు అహంకారాన్ని ఇంకోటి మీద మోపకుండా అవన్నీ మనలోనే మన ద్వారా వచ్చిందని తెలుసుకొని తగ్గించుకొని ఊర్లో గేదెలు మేకలు కాసిన గాడిదలే మీకు అంత సీన్ ఉందా అని మమ్మల్ని మేము తిట్టుకొని ప్రతి క్షణం మనల్ని మనం వచ్చిన దారి మర్చిపోవద్దు అంటారు. ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నీ స్థితిగతులు ఏంటి అని ఒక మాలి మనం తెలుసుకుంటే అది ఎందుకు వస్తుంది. అది ఇప్పుడున్న జనరేషన్ కి మీరు ఏం చెప్పాలనుకున్న ఈ విషయంలో, యాటిట్యూడ్ విషయం? చూస్తున్న ప్రేక్షకులు జవనం అంతా యూత్ అంతా కూడా సెల్ ఫోన్ ఆపరేట్ చేసి ప్రపంచం అంతా చూస్తున్నారు. అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, అక్కడ జరుగుతుంది, ఇలా కొట్టుకుంటున్నారు, ఎన్ని చూస్తున్నారు, ఎంతలు చూస్తున్నారు. కానీ ఈ దేహాన్ని ఎలా ఆపరేట్ చేయాలి తెలియట్లా. దీన్ని ఎలా తాగించాలి, దీన్ని ఏం పెట్టాలి, ఏం తినిపించాలి, దీన్ని ఎలా వాడుకోవాలని తెలియట్లా. దీన్ని కానీ కరెక్ట్గా వాడగలిగితే నువ్వు అనుకున్నది చాలా ఈజీగా లక్ష్యాన్ని చేరుకోవచ్చు అనిపిస్తుంది. ఇంకా మేము ఏమేమి చేయవచ్చు అనిపిస్తుంది, చాలు అనిపిస్తుంది మా మైండ్కి. ఎందుకంటే యూత్ వాళ్ళు చదువుకొని ఏళ్ళు ముద్రగాలి మేము స్థాయికి వచ్చామంటే, చదువుకున్న వాళ్ళు తల్లిదండ్రుల సపోర్ట్ ఉండాలి. అసలు మాకు ఏ సపోర్ట్ లేదు, తల్లిదండ్రుల సపోర్ట్ లేదు, చదువు లేదు, అసలు మా సినిమా బ్యాక్గ్రౌండ్ కాదు, మేమే ఈ స్థాయికి వచ్చామంటే. అందుకని డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఇని యూత్ కూడా ఏంటంటే ఎవరు కూడా చాలా పెద్ద తాగుబోతు తిరిగిపోతు అని స్టేజ్ మీద వచ్చి అవార్డ్స్ ఎవరికి ఇవ్వలేదు. నిజమేనా? ఎవరికైనా కష్టపడితేనే మంచిగా ఇది కరెక్ట్ అంటేనే ఇస్తారు. కానీ ఇప్పుడు మాస్టర్, ఇప్పుడు యూత్ లో ఒకటి ఏంటంటే ఎక్కువ స్మోక్ చేస్తే, ఎక్కువ డ్రింక్ చేస్తే వాళ్ళే రియల్ హీరోస్ లాగా ఫీల్ అవుతున్నారు అన్నట్టు అనిపిస్తుందా యూత్? వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో, అదే జనానికి ఫీలింగ్ లేదు. ఒక సిగరెట్ మేము వెళ్ళాము, మన ఇక్కడికి వెళ్ళాము, తాజ్ కృష్ణాకి వెళ్ళాము. సిగరెట్ నాట్ అలౌడ్ అని చెప్పి సిగరెట్ ఒక బాక్స్ పెట్టి అక్కడ లోపల పక్కన పెట్టి అలా దొంగతనం వెళ్ళి ఆ బాక్స్ పక్కన తాగుతున్నాడు మనిషి. అంటే సిగరెట్ తప్పు, హామీకరం అనేది హోటల్లో కూడా నాట్ అలౌడ్ అని అన్నప్పుడు దీన్ని వెళ్ళి పక్కన తాగుతున్నామంటే ఇది ఇది కరెక్టా కాదా? అంటే మనిషిని పక్కన పెట్టినట్టే కాదా? హ్యాపీగా కూర్చొని హ్యాపీగా దరిదాగా కూర్చున్న మనిషి సిగరెట్ తాగుతున్నా పక్కన అంటే ఒక బస్సులో తాగలేవు అంటే అది మనం అర్థం చేసుకోవాలి. ఇది సైకాలజీగా ఇది అందరికీ ఉపయోగకరంగా కాదు, దేహానికి ఉపయోగకరం కాదు, పక్కన ఉపయోగకరంగా కాదు. కానీ నేను తాగుతున్నానంటే అంటే నా సాటిస్ఫాక్షన్, అంటే నా ఒక్క సాటిస్ఫాక్షన్ కోసం, నా రుచి కోసం ఎంతమంది డిస్టర్బెన్స్ చేస్తున్నానే థాట్స్ ఒక్కదాన్ని క్రియేట్ అవ్వాలి. ఇట్లా ప్రతిది కూడా యూత్ కూడా అంటే తాగటం తప్పు, తిరగటం తప్పు లేదు. కానీ అనుకున్న లక్ష్యాన్ని ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకున్నామంటే ఆ లక్ష్యం చేరాలంటే 100% అప్లోడ్ పెట్టాలనుకో, దానికి 10% పెట్టి నా లక్ష్యం చేరాలని అనుకుంటే ఎట్లా చేస్తాడు? నువ్వు ఏదైనా నువ్వు యాక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఎనీ చేస్తున్న దానిలో ఏకాగ్రత కావాలి. ఆ చదువు మీద, ఆ చదువుకుంటే నాకు ఏంటి, నా జీవితంలో ఏంటి, నా తల్లిదండ్రులను నమ్మి ఇక్కడ టౌన్కి పంపిస్తాను. చాలామంది ఈత కూడా ఏంటంటే చిన్న రైతులు పిల్లల్ని టౌన్కి పంపిస్తారు చదువుకోవడానికి కోసం. వాళ్ళు వచ్చి చిన్న డబ్బులు వాళ్ళు ఎంత కష్టపడి పెట్టి పంపించి ఈ డబ్బుల్ని సిగరెట్లకి, జల్సాలకి, బెట్టింగ్లకి పెట్టేసి చదువుకోకుండా ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. ఒక మళ్ళీ ఆలోచించుకోవాలి, అంతే, రియలైజ్ అవ్వాలి, అంతే. ఆ తల్లిదండ్రుల కన్నా నేచర్ ఎంత పడుతుంది చూస్తుంటాయి కల్లారా, ఎవరు చూడండి పంచభూతాలు చూస్తే. నేను ఈరోజు సీసీ కెమెరా ఏం లేదు తమ్ముడు, మేము ఏంటంటే ఫాలో ది సీసీ కెమెరా. మనల్ని ఎప్పుడు 24 hours మనం అనుకుంటాం సీసీ కెమెరాలు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి భగవంతుని కెమెరా 24 hours ఫాలో అవుతూనే ఉంటుంది. నువ్వు తల్లిదండ్రుల్ని ఏమార్చొచ్చు చదువుకున్నట్టుగా, స్కూల్కి వెళ్ళి చదువుతున్నట్టు బుక్ చదివి స్కూల్ టీచర్ని ఏమార్చొచ్చు, అర్థమైందా? కానీ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత రాసేటప్పుడు పెన్న వణుకుద్దే, నీ లోపల సెల్స్ వణుకుతే, ఇది ఎవరు ఏమార్చలేదు. అందుకని 24 hours ఫాలోయింగ్ ది సీసీ కెమెరా. అందుకని నువ్వు బాతులకి అన్నా, వాడిని తిట్టినా, నీ లోపల ఏం థాట్స్ వచ్చినా కానీ మొత్తం రికార్డ్ అయి ఉంటుంది అక్కడ.
బాగా చెప్పారు. అంటే ఎవరో ఒకరు చూస్తున్నారు పై ఫాలో అవుతున్నారు, అప్పుడు గమనించాలి. ఎప్పుడు అద్దంలో నువ్వు అగపడుతున్నప్పుడు చూస్తున్నారు చూసావా, ఎప్పుడు సాక్షి భావం ఆత్మ అనే భగవంతుడు సాక్షి ఎప్పుడు నోట్ చేస్తా ఉంటుంది. కానీ నువ్వు తప్పు చేస్తానంటే తప్పు అనదు, తప్పు చేస్తాడు. తాగుతున్నావు తాగు, తిరుగుతున్నావు తిన్నావా తిను. బట్ టైం వచ్చినప్పుడు కొడితే ఇక లేచే పని ఉండదు. కాదమ్మా, మనుషులు కొట్టాడంటే రికమెండేషన్లు పోలీస్ కేసులు పెట్టుకుని బయటకు రావచ్చు. నేచర్ కొట్టింది అనుకో, నో రికమెండేషన్ నో లేగలేవు అనమాట. ఇక తిరిగి చూతానికి లేదు. కానీ నేచర్ దగ్గర ఏంటంటే చాలా లేట్ గా రియాక్ట్ అవుద్ది, మనుషులా తొందరగా అవ్వదు. చాలా పేషెన్స్గా వదులుద్ది. ఇంక మారతాడని మారినప్పుడు ఒక మాలు కొట్టింది అనుకో, నువ్వు తిరుగుద్ది బొమ్మ. మనిషి జన్మే సార్థకం ఏలే తమ్ముడు. ఈ ప్రపంచం అనే భగవంతుడి ఈ నాటకంలో రామలక్ష్మణులైన పాత్రదారులు, నువ్వు ఒక యాంకర్గా, తమ్ముళ్ళు ఒకళ్ళు టీవీ ఆపరేటింగ్ మేనేజ్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే మనం ఒక క్యారెక్టరేషన్స్ పాత్ర ఇది. అంతే మాస్టర్. రామలక్ష్మణ్ ఫైట్ మాస్టర్లు కావలు పెట్టున్నారు, వీళ్ళు గొప్ప అంటానికి నువ్వు తక్కువ లేదా వాళ్ళు తక్కువ అంటానికి రీజన్స్ లేవు. అది నీ క్యారెక్టరేషన్, అది నీ క్యారెక్టరేషన్, ఇది నా క్యారెక్టరేషన్. ఇది నీ క్యారెక్టరేషన్ ని 100% ఫుల్ఫిల్ చెయ్యి. చూడు, దీంట్లో తేడా ఉండొచ్చు కానీ క్యారెక్టరేషన్ తేడా ఉండకూడదు. అంటే ఒక హీరోకి కోట్లు తీసుకోవచ్చు, మేము తక్కువ తీసుకోవచ్చు, నువ్వు తక్కువ తీసుకోవచ్చు, వాళ్ళు తక్కువ తీసుకోవచ్చు. అమౌంట్ తక్కువ కానీ భగవంతుడి శక్తి తక్కువ కాదు, అంత సమానంగా ఉంటుంది. ఆ సూర్యుడు అందరికి ఒకేలాగా. అప్పుడు ఏం చేయాలంటే, నీకు లేని పాత్ర ఇచ్చాడు చూడు, నాకు లేదు వాడికి ఉండదు అనొద్దు. ఆ లేని పాత్రని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ఉండదు. సినిమా డైరెక్టర్ ఉంటాడు, వండర్స్ క్రియేట్ చేయొచ్చు. అదే మాకు ఆ మేకలు కాసే క్యారెక్టర్, అన్నం తెలిసి చాలు అనుకునేవాళ్ళకి భగవంతుడు ఇన్ని క్యారెక్టర్లు ఇచ్చాడా లేదా. ఇప్పుడు ఏ పాత్ర ఈ క్యారెక్టర్ నీకు ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఫుల్ఫిల్ గా చేస్తే నెక్స్ట్ క్యారెక్టర్ మారుస్తాడు. నీకు ఈ టీవీకి ఓనర్ చేస్తాడు నిన్ను, ఆయన్ని అది యాక్సెప్ట్ చేయాలి. ఆయన నిన్ను వాళ్ళే ఎక్కడికి వస్తారో నువ్వే ముందుకెళ్తావు, మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వస్తారో వాళ్ళకి ముందు చక్రం అమ్మా తిరుగుతుంటది. అందుకని ఏ క్యారెక్టర్ని, ఒక ఫెయింట్ క్యారెక్టర్ కావచ్చు, ఒక బేల్దారి కావచ్చు, ఎనీ క్యారెక్టరేషన్స్ ని, ఒక లేని క్యారెక్టర్ని అది యాక్సెప్ట్ చేయాలి. భగవంతుడు నాకు లేని పాత్ర నాకు ఇచ్చాడు, దీన్ని ఇప్పుడు నాకు మధ్యాహ్నం అన్నం దొరకదు, ఆకలితో ఉండా, దీన్ని నేను దృష్టి చేసుకోవాలి, దాన్ని యాక్సెప్ట్ ఆనందంగా ఉన్నా అంటున్నా. ఇప్పుడు భగవంతుడు చూసి ఆ పాత్రని మెచ్చుకొని వీడు గుడ్లో నువ్వు నెక్స్ట్ కింగ్ క్యారెక్టర్ ఇస్తానంటాడు ఆయన.